దేనికి ఉపయోగపడతాయో చూద్దాం, ఎంత భోగిస్తాము. ఇది మట్టుకు మీకు డైలీ నేను చూపిస్తా ఉంటాను. దాంట్లో వేసినప్పుడు మట్టుకి ఎంత భోగి జరుగుతాం. విశేషము గ్రామమంతా కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నది. ఇదంతా కూడా స్వామివారి ఆశీస్సులు. ఈ యొక్క కార్యక్రమానికి హాయ్ అండి అందరికీ. మేము బాగున్నాం, మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నా. అశ్విని కింకార ఛానల్కి స్వాగతం అండి. ఇలా వీడియో వచ్చేసి నేను జీవితంలో ఇంతవరకు అనేది చేయలేదండి. ఎందుకంటే మన మధ్య తరగతులు అనేది అలా చేయాలంటే చాలా కష్టం అయ్యిద్ది. నేనైతే ఇంతవరకు ప్రయత్నం అనేది చేయలేదు. ఇక మీద చేద్దామని మొదలు పెడదాం అనుకుంటున్నాను. అది ఒక మంచి రోజు అయితే బాగుండదు అనుకున్నాను. ఇవాళ మాకు చాలా విశేషమైన రోజేనండి. ఆ విశేషమైన రోజు ఏంటో తర్వాత వీడియోలో మీకు వస్తూ ఉండద్ది. మంచి రోజు కాబట్టి, నాకు ఇష్టమైన రోజు కాబట్టి నేను ఇవాళ ఆరంభం చేద్దామని చేస్తున్నానండి. అది మీకు చూసే వాళ్ళకి ఇది మామూలే కదా, దీంట్లో కొత్త ఎంత ఏముందనుకోవచ్చు. కానీ మాలాంటి మధ్య తరగతి వాళ్ళకి ఇది కొత్తగా వింతగానే ఉండద్దండి. ఎందుకంటే మేము ఏ రూపాయి పోజేసుకోవాలన్నా కూడా మాకు అనేది కుదరదు. ఎందుకంటే మనకి ఫ్యామిలీ విషయాలు అనేది చాలా ఉంటాయి. అవి ఏంటంటే ఇప్పుడు మనకు ఆర్థిక ఇబ్బందులు అన్నీ ఉంటాయి. ఎందుకంటే ఇంట్లో ఒకళ్ళిద్దరు సంపాదించుకొస్తేనే ఇల్లు గడుపుతూ ఉండాలి, పిల్లల్ని చదివించుకోవాలి, మళ్ళీ ఆ లోన్లని ఈ లోన్లన్నీ, ఇంట్లో ఖర్చులన్నీ, ఇల్లు కాపురం జరుపుకోవడం అనేది ఒక్క రూపాయి అనేది వెనకేసుకోవడం మన వల్ల కాదండి. కానీ నేను మధ్య తరగతిలో ఎందుకు ప్రయత్నం చేయకూడదు, చేస్తే అవ్వదా, మన కొత్తగా మొదలుపెట్టి చూద్దామని నేను ఆరంభం చేస్తున్నానండి. అది ఏమిటంటే కొంతలో డబ్బులండి. చూసే వాళ్ళకి మీకు కొంచెం నవ్వులాట కొనవచ్చు, కొంతమందికి భావన తెలిసింది, కొంతమందికి నవ్వులాట కొనవచ్చు, కొంతమంది భావన తెలిసిన వాళ్ళకి కొంచెం ఫీలింగ్గా ఉండొచ్చు, రకరకాలుగా ఉండొచ్చు. నేనేంటంటే మా జీవితంలో నేను ఇంతవరకు చేయలేదు, ఇప్పుడు కొత్తగా చేద్దామని అనుకుంటున్నాను. అంటే మన మధ్య తరగతి వల్ల అయ్యిద్దా లేదనేది చూద్దాము. ఫస్ట్ ఏదైనా సరే పసుపు కుంకుమతో మొదలు పెట్టాలంటుంది. అది అందరికి ఉండిద్దో లేదో కానీ దీనికి కూడా అట్లా చేయాలనుకుంటారేమో. నా మనసు సాక్షి నాకు అలా చేసుకుంటే నాకు ఆనందం. నేను ఫస్ట్ ఓంకారం వేసుకుంటానండి. మనకి ఓం అంటేనే శ్రీ మహాగణపతి శివయ్య వస్తారండి. వాళ్ళు లేని మనం లేం కదండి. నాకు అందుకే ఏ పనైనా శుభంతో మొదలు పెట్టాలన్న ఆశ కోరికండి. నా మనసుకు నేను అలా చేసుకుంటే నాకు అది ఆనందంగా అనిపించిద్ది. అంటే మనం చేసే పని అది విజయవంతం అవ్వాలని, అది శుభాలు కలగాలని ఆశ కోరికండి. అలాగే స్వస్తిక్ కూడా వేసుకుందామండి. స్వస్తిక్ కన్నా కూడా చాలా మంచిదండి. మనం చేసే పనులకైనా మనం స్వస్తిక్ హోమం అనేది పెట్టుకుంటే ఆ పనులు విజయంతో అవుతాయని నాది చిన్న నమ్మకం అండి. అది అందరికీ ఉండకపోవచ్చు. ఎవరి మనసుకు నచ్చినట్టు వాళ్ళు చేసుకోవాలి కదండి. నా మనసుకు నచ్చినట్టు నేను చేసుకుంటున్నాను. కొంతమంది చూసే వాళ్ళకి ఇంతగా ఉండొచ్చు, ఏది దానికి ఇంత అలంకారం చేస్తుందా అనుకోవచ్చండి. కాకపోతే నా తృప్తి కోసం నేను చేసుకోవాలి కదా, నా ఆనందం కోసం నేను చేసుకోవాలి కదండి. అందుకని ఇలా చేసుకుంటున్నాను. చూద్దామండి దీంట్లో మనం ఎంత డబ్బు పోగు చేసుకోగలుగుతాము, అసలు మన మధ్యతరగతి వల్ల అయ్యిద్దా లేదా అని నేను కొత్తగా ట్రై చేద్దామని చేస్తున్నానండి. ఎందుకంటే మన మధ్యతరగతి వాళ్ళు డబ్బులు రూపాయి వెనకేయాలంటే చాలా కష్టం అండి. అది అవ్వని పని. ఎందుకంటే పిల్లలు చదివించుకుంటా, వాళ్ళకి ఫీజులు కట్టుకుంటా, ఇల్లు గడుపుకుంటా, డోకరాలు కట్టుకుంటా, మళ్ళీ ఇంట్లో ఖర్చులన్నీ అలా ఉంటాయి కదండి. ఇదిగోండి హోమ్ స్వస్తిక్ అనేది నేను వేసేసుకున్నాను. ఈ ప్రయత్నం అనేది నేను ఇంతవరకు చేయలేదండి. ట్రై చేద్దాము. మన మధ్య తరగతులుగా ఒక రూపాయి వెనకేసుకొని మనం దాన్ని ఎలాగ ఉపయోగించుకుంటాము, ఒక ఎండి వల్ల లేకపోతే ఒక బంగారం వల్ల దేనికి ఉపయోగపడతాయో చూద్దాం, ఎంత భోగిస్తాము. ఇది మట్టుకు మీకు డైలీ నేను చూపిస్తూ ఉంటాను. దాంట్లో వేసినప్పుడు మట్టుకి ఎంత భోగి జరుగుతాము.
మనలాంటి వాళ్ళు ఉంటే మట్టుకి ట్రై చేయండి. మనే కదండి, ఎవరన్నా చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఇదిగండి ఫస్ట్ ఏదైనా సరే రూపాయితోనే మొదలంటారు. ఒక రూపాయితోనే ఆమెటికి ఎదగాలంటారు. అది నేను పూర్తిగా నమ్ముతానండి. ఆ నమ్మకంతో ఫస్ట్ నేను వేస్తుంది రూపాయితోనే వేస్తున్నాను. ఇదిగోండి. ఇదిగోండి ఫస్ట్ నేను రూపాయి వేసాను. రూపాయితో మొదలు పెట్టాలని తొలిగానే వేస్తుంది 100 రూపాయల నోట్ అండి. మనం రోజుకి దాంట్లో ఎంత వేయగలుగుతామో ఆ భగవంతుడు మనకి ఎంత వేయగలుగుతాడో చూద్దాము. ఇవాళకి చాలా చాలా నాకు ఇష్టమైన రోజు, చాలా విశేషమైన రోజు. దీని తర్వాత ఈ వీడియోలోనే తర్వాత ఆ విషయం కూడా వచ్చింది, మీరు చూడండి. అందుకని నేను ఇవాళ స్టార్ట్ చేశానండి. మన ఫ్యామిలీలో కూడా చెయ్యండి, వెనకేయగలుగుతారో చూద్దాము. ఫస్ట్ నేనే మొదలు పెడుతున్నాను. సరేనండి. అయితే నా ఆలోచన ఏంటంటే, మనం ఇలా వెనకేసుకుంటే మనకు వచ్చిన వాటిలోనే అది 10 రూపాయలు కానీ, 100 రూపాయలు కానీ, 200 కానీ, 500 కానీ వేసుకుంటే మనకి ఏదైనా నచ్చి అవసరాలు వచ్చినప్పుడు ఆ డబ్బులు తీసుకొని వాడుకుంటే మనం ఒకళ్ళని అడగకుండా మనకి గడిచిపోతూ ఉండిద్ది. అసలు మనం ప్రయత్నం చేస్తే అవ్వదా అన్న ఉద్దేశంతో నాకు ఆ ఆలోచన అనేది తట్టి చేద్దామని చేస్తున్నానండి. అలా మన ఫ్యామిలీలో కూడా కొంతమంది చేసుకోండి, ఉపయోగపడుతుందేమో. సరేనండి. అంతా శుభం కలగాలని కోరుకుంటున్నాను. ఇది ఆ లక్ష్మీదేవి నాకు ఎంత ఇచ్చిద్దో నేను అంత వేయగలుగుతాను. అది మీకు చూపిస్తాను. ఆ తల్లి దేనికి ఉపయోగించిద్ది వీటిని చూద్దామండి. నేను మటుకు నా జీవితంలో నేను ఎప్పుడైనా ఫస్ట్ టైం ఇట్లా మంతలో డబ్బులు దాచిపెట్టడం మొదలుపెట్టింది. ఎందుకంటే చెప్పాకండి, మన మధ్య తరగతుల మట్టుకి మనకి అనేక రకాల ఖర్చులు ఉంటాయి. మనకు వచ్చేది ఒకళ్ళది ఇద్దరిది, ఖర్చులు చాలా ఉంటాయి. వేయాలంటే కష్టం, కానీ ప్రయత్నం చేస్తే అవ్వదా అనే ఆలోచనతో నేను చేస్తున్నానండి. చెప్పాకండి, ఇవాళ మంచి విశేషమైన రోజు ఉన్నాను నేను. ఆ విశేషమైన రోజు ఏంటంటే, కొంచెం నాకు గొంతు అయితే ఇక్కడ బాగోలేదు, అర్థమైతే అనుకుంటున్నాను. ఆ విశేషమైన రోజు ఏంటంటే, మా ఊరి శివాలయం గుడి ప్రతిష్ఠ అయిన రోజు అండి. మా గుడి 2000 సంవత్సరం ఏప్రిల్ నెల 10వ తారీఖు మా ఊరి శివాలయం ప్రతిష్ఠ అయిన రోజు అండి. నాకెందుకు అలా బాగా గుర్తునుకుందంటే, మాకు పెళ్ళికి లగ్గాలు పెట్టుకుంది మా శివాలయం గుడి ప్రతిష్ఠ అయిన రోజు మాకు లగ్గాలు పెట్టుకున్నారండి. కొంతమందికి తారీఖు నెల, పెళ్లి రోజు ఎప్పుడంటే తారీఖు నెల పెట్టుకుంటారు. నాకు అలా కాదండి. మా ఊరి శివాలయం ఎన్ని సంవత్సరాలు అయితే ప్రతిష్ఠ అయిందో అన్ని సంవత్సరాలు మా పెళ్ళి లెక్క గుర్తింపు అనేది నాకు ఉందండి. ఎందుకంటే నాకు చాలా సంతోషం. ఒక ఆలయం పేరు చెప్పుకొని మా పెళ్లి రోజు చెప్పుకోవడం ఉంది కదా, నాకు చాలా సంతోషంగా అనేది అనిపిస్తుందండి. మా ఊరు శివాలయం ఇప్పుడు ప్రతిష్ఠ అయ్యి 24 నుండి 25వ సంవత్సరం వచ్చిందంటండి. మా పెళ్ళి కూడా అంతేనండి, 24 నుండి 25వ సంవత్సరం వచ్చింది. మాకు శివాలయం 10వ తారీఖు ప్రతిష్ఠ అయింది. మా పెళ్ళి 19వ తారీఖు మాకు పెళ్ళి అయ్యింది. నాకు చాలా హ్యాపీగా ఉండేది. ఎందుకంటే శివాలయం ప్రతిష్ఠ రోజే కదా మాకు నిశ్చితార్థం పెట్టుకుంది. నాకు చాలా సంతోషం అనేది అనిపించిందండి. అయితే మట్టికి ఇప్పుడు ఏంటంటే, సాయంకి పొద్దున పూట అభిషేకాలు అవి చేశారండి. సాయంత్రం పూట భజన చేశారు. పొద్దున పూట గుడి తరపున కానీ చాలామంది కానీ ప్రసాదాలు కూడా చాలామంది తీసుకొచ్చారు. పొద్దున పూట అలంకరణగా చాలా బాగుందండి. కాదే పొద్దున పూట అంతసేపు వీడియో తీస్తా కుదరలేదండి, అబ్బాయి బయటికి వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా సాయంత్రం పూట కూడా అందరూ వెళ్ళారు. ఎవరికి దోషిన వాళ్ళు ప్రసాదం కూడా చేసుకొని వచ్చారండి. అదే నాకున్నంత నేను కూడా శనగలు చేసుకెళ్దాం, శనగలు అయితే తీసుకొని వెళ్ళానండి. అయితే మటుకు మాకు ఎప్పుడైతే ఈ శివాలయం ప్రతిష్ఠ అయ్యిందో మా ఊరు డెవలప్ అప్పుడే వచ్చిందంటండి. అంత ముందర కొంచెం అంతంత మాత్రంగా ఉండేది. ఆ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణాదేవి ఎప్పుడైతే మా లాలిపురంలో అడుగుపెట్టారో, ఆ గుడి ఎప్పుడైతే ప్రతిష్ఠ అయిందో ఊరు మట్టికి చాలా డెవలప్లోకి అనేది వచ్చిందండి. అది చాలామంది నోటకాడ నేను విన్నాను, ఇప్పుడు కూడా చెప్పుకుంటారు. అలాగే నా కళ్ళతో నేను కూడా చూసా కదండి. కానీ మా ఊరు పంతులు గారు మట్టికి అలంకరణ అనేది బాగా చేస్తారండి. గుడి ఆలయానికి మట్టికి స్వామివారికి కానీ అమ్మవారికి కానీ అసలు ఎంతసేపు టైం పడుతున్న కానీ అలంకరణ మట్టికి బాగా చేస్తారండి.
అలాగే మా ఊర్లోనే కాదండి, మా ఊరు చుట్టుపక్కల వాళ్ళు కూడా మా ఊరు శివాలయంకి వచ్చి దర్శనం చేసుకుంటారు, అభిషేకాలు చేయించుకుంటారు, పూజలు చేయించుకుంటారు, అన్నీ చేస్తారు. నాకు అలా చుట్టుపక్కల నుంచి ఎలా వస్తారని ఎలా తెలిసిందంటే, మన శివరాత్రికి నేను జాగారం ఉన్నా కదండి, అసలు మా చుట్టుపక్కల వాళ్ళ ఊళ్ళో గుంటూరోళ్ళు, ఏడుకురోళ్ళు, ఇటు చాలా చాలా ఊళ్ళో ఉండి అక్కడి నుంచి కూడా మా ఊరు జాగారంకి వచ్చారండి. నేను అప్పుడు అనుకున్నానండి, శివయ్య స్వామి దగ్గరికి ఎంతమంది వస్తున్నారు, ఆయన ఎంత మహిమగల సత్యం గల దేవుడు కాబట్టి అని అనుకున్నానండి నేను. అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయము 10వ తారీఖు 4వ నెల 2000 స్వామివారు ప్రతిష్ఠ అయినటువంటి రోజు. ఈ యొక్క స్వామివారి ప్రతిష్ఠ అయినటువంటి సందర్భంగా లాల్పుర గ్రామం అంతా కూడా పాడి పంటలతో దినదిన ప్రవర్ధమానమవుతూ శోభాయమానంగా, దేవాలయము శోభాయమానంగాను, ఊరు గ్రామం అంతా కూడా శోభాయమానంగాను నిండుగా ఉంటున్నది. స్వామివారి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటున్నారు. ఈ యొక్క స్వామి ప్రతిష్ఠ అయినటువంటి వేళావిశేషము గ్రామం అంతా కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నది. ఇదంతా కూడా స్వామివారి ఆశీస్సులు. ఈ యొక్క కార్యక్రమానికి మన గ్రామ ప్రజలు అందరూ, చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ స్వామివారిని దర్శనం చేసుకొని విద్యావంతులుగాను, జ్ఞానవంతులుగాను, బుద్ధివంతులుగాను స్వామివారి అనుగ్రహంతో స్వామివారి కృపకు పాత్రులు అవుతూ ఉన్నారు. ఓం నమః శివాయ. వందే విష్ణు గోపాలం సర్వలోకైకనాథం లక్ష్మీ క్షీర సముద్రరాజతనయ ఇక్కడ ఏం పోయాలి అక్కడంటే ఏది నేర్చుకునే పెట్టినా వదిలికి
కిషోర్ నీకు రాహా తీసుకున్నాను